13వ ఇంపాక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, తర్వాత స్వేరో మిత్రులకు, తర్వాత మిగతా అందరికీ కూడా మా ప్రత్యేకమైన స్వాగతం, సుస్వాగతం. చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో కలుసుకున్నందుకు. మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా ఇప్పుడు స్వేరో పవిత్ర మాసంలో ఉన్నాము. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు స్వేరోలకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో స్వేరోలందరూ కూడా జ్ఞాన సముపార్జన కోసమై అన్నిటినీ త్యాగం చేసి కేవలం పుస్తకాలను చదువుతూ, వాళ్ళు చదువుకున్నది మిగతా వాళ్ళకు వివరిస్తూ మరి ఈ జ్ఞాన యుద్ధంలో ఇంకా మరింత పదునెక్కడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇలాంటి సమయంలో మీరందరూ కూడా ఎంతో దూరం నుంచి శ్రమ కోర్చి మా దగ్గరికి వచ్చి మనందరి పిల్లల ప్రతిభా పాఠవాలు మీ ప్రత్యక్షంగా మీ కళ్ళారా చూడడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. 13వ ఇంపాక్ట్ కార్యక్రమంలో మీ అందరికీ నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా ముందు మనం ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుండగానే మరి హిమాచల ప్రదేశ్లో హిమాలయ పర్వతాల్లో మన బిడ్డలు మంచు కొండల్లో ఎంతో ధనికులైన వ్యక్తులు చేసే స్కీయింగ్ను మన పిల్లలు చేస్తున్నారు. మొన్న ఒక ఆఫీసర్కు ఈ విషయం చెప్పినప్పుడు వీళ్ళెవరో మంచు కొండలు ఉండే దేశాల్లో నుంచి వచ్చిన విద్యార్థుల్లాగా అనిపిస్తున్నారు, వాళ్ళ గుండెల్లో ఉండే ధైర్యాన్ని చూడాలని ఉంది అని ఉన్నత అధికారి నాతో మాట్లాడడం జరిగింది. దీని ద్వారా మీ అందరికీ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ సంవత్సరం ప్రత్యేకించి భయ నిర్మూలన సంవత్సరంగా ఈ స్వేరో నెట్వర్క్లో కానీ లేకపోతే విద్యాలయాల్లో మేమందరం నిర్ణయించుకున్నాం. ఈ భయ నిర్మూలన సందర్భంగా మనం విద్యార్థుల్లో అడుగడుగున గూడు కట్టుకున్న, మన బిడ్డల్లో అడుగడుగున గూడు కట్టుకున్న ఈ భయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండనివ్వకూడదు. అందులో భాగంగానే ఈరోజు ఈ హిమాలయ పర్వతాల్లో అడ్వెంచర్స్ కానీ, లేకపోతే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం కానీ, లేకపోతే ఎంసెట్లో రాయడం కానీ, లేకపోతే ఇంకా ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏమాత్రం భయం లేకుండా మన పిల్లలు అద్భుతంగా ప్రిపేర్ అయ్యి రాస్తున్నారు. సో అదేవిధంగా ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈరోజు దేశం గర్వించదగ్గ విధంగా మరి తెలంగాణ గురుకుల విద్యాలయాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాగే వచ్చే సంవత్సరం మేము ఫ్రీడమ్ స్కూల్స్ అంటే విద్యార్థులకు వాళ్ళకు కావలసిన స్వేచ్ఛ ఇస్తూనే దాదాపుగా స్కూల్లో 80% కార్యక్రమాలు వాళ్ళ ద్వారానే నడపాలని మేము చూస్తున్నాం. ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు గైడెన్స్ మాత్రమే ఇస్తారు. సో అలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి, ఒక వినూత్నమైన కార్యక్రమానికి మేము సంక్షేమ విద్యాలయాల్లో రూపకల్పన చేయడం జరుగుతున్నది. అలాగే విశ్వవిద్యార్థి ప్రోగ్రాం ద్వారా మన పిల్లలు ఎవరు ఎస్కాట్ లేకుండా, తల్లిదండ్రుల సహకారం లేకుండా ఒంటరిగా, ప్రత్యేకించి అమ్మాయిలు వేలాది కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేసి వాళ్ళకు తెలియని దేశాలు, ఊరు నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడే మన బిడ్డలు, రైలు చూడలేని, జీవితంలో రైలు ఇంతవరకు ఎక్కని బిడ్డలు ఈరోజు ఏకంగా హైదరాబాద్ నగరానికి వచ్చి అక్కడి నుండి విమానంలో విదేశాలకు వెళ్ళి వేలాది కిలోమీటర్ల ఆకాశంలో ప్రయాణించి 6 నుంచి 8 వారాల దాకా విదేశాల్లో ఇంటర్న్షిప్ చేస్తూ మనందరినీ కూడా చాలా గర్వపడే విధంగా చేశారు. ఇదంతా కూడా భయ నిర్మూలన కార్యక్రమంలో భాగమే. అయితే ఈ సందర్భంగా మీకు నేను కొన్ని ఏం చెప్పాలనుకున్నానంటే, మేము స్కూళ్ళల్లో వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా మాట్లాడడానికి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా మాట్లాడడానికి జంకుతున్నారు. వాళ్ళ లోపల ఎక్కడో ఒక గుండెలో, మెదడులో ఎక్కడో తెలియని ఒక భయం అనేది గూడు కట్టుకొని ఉంది. ఈ భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఉపాధ్యాయుల నుంచే వస్తుందా? ఎంత మాత్రం కాదు. తోటి విద్యార్థుల ద్వారా వస్తుందా? కొంతవరకు కావచ్చు. కానీ ప్రధానంగా భయం అనేది మన బస్తీల నుండి, మన కుటుంబాల నుండి, తల్లి గర్భంలో నుండే మనం భయం మన పిల్లలకు నూరిపోస్తున్నాము. దీనికి మనం ఇప్పటినైనా ఈ సంవత్సరం నుండి, ఈ 2019 భయ నిర్మూలన సంవత్సరం నుండి అయినా మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే మనం ఏం చేయాలి? మనం పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వాలి. మనందరికీ చాలా భయం ఉంటుంది. భయం ఏంటంటే, ఈ స్వేచ్ఛ ఇస్తే వాడు మన నెత్తి మీద కూర్చుంటాడేమో, స్వేచ్ఛ ఇస్తే మన చేయి జారిపోతాడేమో, స్వేచ్ఛ ఇస్తే సెల్ ఫోన్ల చుట్టే తిరుగుతాడేమో, స్వేచ్ఛ ఇస్తే ఇంటి నుంచి పారిపోతాడేమో, స్వేచ్ఛ ఇస్తే ఏదైనా వాగుల వాడి ఈత కొట్టుకుంటే అక్కడనే పోతాడేమో అన్న భయం అనేది మనకుంది. అది కరెక్ట్ కాదు. స్వేచ్ఛ ఇవ్వడం అంటే విద్యార్థి ఆ బిడ్డకు తన మనసులో ఉండే భావాలను చెప్పే విధంగా స్వేచ్ఛ ఇవ్వడమే స్వేచ్ఛ. ఒక బిడ్డకు ఆడుకునే విధంగా స్వేచ్ఛ ఇవ్వడం, ఆడుకునే విధంగా ఒక వసతులు కల్పించడమే స్వేచ్ఛ. అదేవిధంగా వాళ్ళతో పాటు మనం కూడా ఆ ఆటల్లో కానీ, పాటల్లో కానీ, ఆ భావ వ్యక్తీకరణ ప్రక్రియలో మనం కూడా పాలు పంచుకోవడమే స్వేచ్ఛ. అదేవిధంగా ఇద్దరు కలిసి ఒక సమస్యను పరిష్కరించడం స్వేచ్ఛ. అది ఇంటిలో ఒక క్లీనింగ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఇల్లును సర్దుకోవడం కావచ్చు, లేకపోతే బంధువుల ఇంటికి పోవడం కావచ్చు, లేకపోతే ఇంకేవైనా సమస్యలు కావచ్చు.
వీటన్నిటికీ సంబంధించి పిల్లలను కూడా భాగస్వాములను చేసి ఒక సమస్య వాళ్ళ వయసు ఏదైనా పిల్లలను భాగస్వాములు చేస్తే వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవము, ఒక గౌరవము, ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనేది సైన్స్ చెప్తుంది. అందుకొరకే ఈ భయాన్ని మనం పిల్లల బాల్యం నుంచే పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చాలామంది పిల్లల్లో నేను తప్పు చేస్తానేమో, నన్ను చూసి 10 మంది నవ్వుకుంటారేమో, అందుకొరకే నేను తెలుగులో మాట్లాడితే భయం, ఇంగ్లీష్లో మాట్లాడితే భయం, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళన్నా భయం, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళన్నా భయం, మనకన్నా పొడుగైన వాళ్ళన్నా భయం, లేకపోతే మనలాంటి సంస్కృతి లేని వాళ్ళంటే మనకు భయం, కార్లలో వస్తే భయం, పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటే భయం. సో అలాంటివి భయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ తీసేయాల్సిన అవసరం అనేది ఈరోజు మన తల్లిదండ్రుల పైన మనకుంది. అందుకొరకే భయం అంటే ఫెయిల్ అవుతే అదొక అవమానంలాగా మనం ఈరోజు అనుకుంటున్నాం. ఎంతమంది ఫెయిల్ అవ్వలేదు? అబ్రహాం లింకన్ నుంచి మొదలు పెడితే చాలామంది ఇప్పటివరకు చాలా నాయకులు వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అయ్యారు. చాలా సైంటిస్టులు ఫెయిల్ కాంది ఎవరు సైంటిస్ట్ కాలేరు, ఫెయిల్ కాంది ఒక గొప్ప క్రీడాకారుడు కాలేడు. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళు ఒక్కటే రోజు మెడల్ రాదు, వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉంటారు. మరి వాళ్ళందరికీ లేని భయం మనందరికీ ఎందుకు వస్తుంది? నేను ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడతానేమో అన్న భయం మన పిల్లల లోపల ఉన్నది. నేను తెలుగులో తప్పులు మాట్లాడుతానేమో, నన్ను చూసి అవతలివాడు నవ్వుతాడేమన్న భయం మనకున్నది. నా బిడ్డలు ఫెయిల్ అవుతారేమన్న భయం మనకున్నది. సో అలాంటి పరిస్థితి అనేది మనకు రాకూడదు మిత్రులారా. మా దగ్గరికి చాలామంది వస్తున్నారు, గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థులు వస్తున్నారు. వచ్చిన వెంటనే చాలా ఆవేదనాభరిత స్వరంతో ఏడుస్తూ కళ్ళల్లో నీళ్లు కారుతుండగా వచ్చి, సార్ నాకు ఏదన్నా ఒక అటెండర్ ఉద్యోగం ఇవ్వండి, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను అంటున్నారు. ఎందుకు అటెండర్ ఉద్యోగమే కావాలి? ఎందుకు ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు ఒక బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయరు అంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. బిజినెస్ చేయడానికి మరి రోడ్ల మీద ఎంతోమంది ఇడ్లీలు అమ్ముతున్నారు, ఎంతోమంది టీ అమ్ముతున్నారు, లేకపోతే ఎన్నో రకరకాల బిజినెస్లు దేశంలో ప్రపంచంలో ఎంతోమంది తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ పేద దేశాల్లో కూడా ఇలాంటి ప్రజలు ఎంతోమందిని చూసాం మనం. మరి అలాంటి భావన మనకెందుకు రావడం లేదు? అయ్యో నేను ఫెయిల్ అవుతానేమన్న భయం, నేను నష్టాల్లో పోతే ఎవరు ఆదుకుంటారన్న భయం. అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడో దగ్గర మనం ఒక ముందడుగు వేసి సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ భయం అనేది దానంతరికి అదే పోతుంది. అందుకొరకు ఫెయిల్ అవ్వడము అనే విషయాన్ని మన మస్తిష్కం నుంచి, మన మెదడు నుంచి తీసేయాల్సిందిగా మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మూడవది, తల్లిదండ్రులుగా మీ అందరికీ మరొక రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ పిల్లలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి మీరు. మనం అసలు పొద్దున్న లేయంగానే వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, యూట్యూబ్లో ఏం వీడియోలు చూడాలి, ఆ ఇన్స్పిరేషను ఈ ఇన్స్పిరేషను, లేకపోతే అది చూడాలి ఇది చూడాలి, లేకపోతే మెసేజ్లు చూడాలి, లేకపోతే ఎవరితో ఎందుకు మాట్లాడాలి అనేది మనం ప్రతిరోజు లేయంగానే ఫస్ట్ మన పిల్లల్ని ముట్టుకోవడం కన్నా సెల్ ఫోన్ను ముట్టుకుంటున్నాం. ఇది చాలా 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 దురదృష్టకరమైన విషయం. మనం సెల్ ఫోన్ను ముట్టుకునే ముందు అసలు ఈరోజు ఇప్పుడు ముట్టుకోవాలన్నా, దీన్ని ముట్టుకుంటే ఎందుకు ముట్టుకోవాలి, అంత అర్జెన్సీ ఏమున్నదన్న ప్రశ్న సెల్ ఫోన్ దగ్గరికి మన చెయ్యి అసంకల్పితంగా పోయిన ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్ బదులు నా బిడ్డతో అదే 2 నిమిషాలు, అదే 10 నిమిషాలు, అదే 20 నిమిషాలు గడిపితే ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మీరు ప్రయోగం చేసి చూడండి. మీ జీవితాలు పూర్తిగా మారిపోతాయి, మన బిడ్డల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. అంటే మన బిడ్డలను చాలా జాగ్రత్తగా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళతో సమయం కేటాయించాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళతో కలిసి పుస్తకాలు చదవాలి. చదువు రాకపోతే ఆ బిడ్డలను అడిగి, బిడ్డ నాకు చదువు చెప్పమ్మా, చదువు చెప్పురా బిడ్డ అని చెప్పి అడగాలి. వాళ్ళు పాటలు పాడుతుంటే వినాలి. మనకు చదవడం వస్తే వాళ్ళకు కథలు చదివి వినిపించాలి. ఇంగ్లీషులో చదవడానికి ప్రయత్నం చేయాలి, తెలుగులో చదవడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ ముందర లెక్కలు చేయాలి. మనకు తెలియకుండానే అమ్మో లెక్కలంటే మనం భయపడుతున్నాం, మనకు తెలియకుండానే భౌతిక శాస్త్రం అంటే భయపడుతున్నాం, మనకు తెలియకుండానే సైన్స్ అంటే భయపడుతున్నాం, ఇంగ్లీష్ అంటే భయపడుతున్నాం. అదృష్టవశాత్తు ఇప్పుడు స్వేరోయిజం వచ్చిన తర్వాత పిల్లల్లో ఇంగ్లీషు ఇవన్నీ అంటే భయాలు పోయినాయి. పిల్లలు మనం తెలుగులో ప్రశ్నలు వేసినా ఆంగ్లంలో సమాధానాలు చెప్పే ఒక గొప్ప పరిస్థితి, ఒక గుణాత్మకమైన మార్పు మన సంస్కృతిలో వచ్చింది. కానీ ఇంతటితో మనం ఆగకూడదు మిత్రులారా. ఈ భయం అనేది పిల్లలను అర్థం చేసుకొని వాళ్ళ భయాలను కేర్ఫుల్గా తీయగలిగినప్పుడే పోతుంది. 4వ విషయము, మనకెవరో భయం నేర్పించారు. పాము అంటే భయమనో, తేలు అంటే భయమనో, లేకపోతే లెక్కలంటే భయమనో, లేకపోతే ఉరుము అంటే భయమనో, మెరుపు అంటే భయమనో, లేకపోతే కుక్కలంటే భయమనో, ఈ విధమైన భయాలు మనకు ఉన్నాయని చెప్పి మన పిల్లలు కూడా అవి మన పిల్లల మీద కూడా రుద్దకూడదు మిత్రులారా. మన పిల్లలను జాగ్రత్తగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఆ ప్రమాదాలనే ఆ భయం అనే దాని నుంచి దూరంగా పంపించడానికి మనం ప్రయత్నం చేస్తే తప్ప ఈ పిల్లలు నిజంగా ధైర్యవంతులు కాలేరు.
నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇది ఇళ్లలో ఉన్న ఈ చిన్న అల్పపీడనం రేపు స్కూల్కి వచ్చే వరకు ఒక సుడిగుండంగా మారుతుంది, క్లాస్ రూమ్లోకి వచ్చే వరకు ఒక తుఫానుగా మారుతుంది. దాని తర్వాత క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్పిన ఏ విషయాలు కానీ, ఉపాధ్యాయురాలు చెప్పిన ఏ సబ్జెక్టు కానీ పిల్లల మెదడులోకి ఎక్కదు. ఎందుకంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానన్న భయం ఉంటుంది, లేకపోతే జీవితంలో ఏం చేయాలన్నా భయం అనేది ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మీ సహకారం అనేది చాలా 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 అవసరం ఉన్నది. నాలుగవది, సెలవుల్లో పిల్లలు మీ దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు సమ్మర్ సంబరాయ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వస్తారు. పోయిన సంవత్సరాల సమ్మర్ సంబరాయ్ ప్రాజెక్టుకు ఈ సమ్మర్ సంబరాయ్ ప్రాజెక్టుకు గుణాత్మకమైన తేడా ఏమున్నదంటే, ఈ సంవత్సరం సమ్మర్ సంబరాయ్ ప్రాజెక్టుల సంఖ్య కేవలం 3కే కుదించబడ్డది. కానీ మీ సహకారం లేనిది పిల్లలు ఈ సమ్మర్ సంబరాయ్ ప్రాజెక్టులు చేయలేరు. ఈ సమ్మర్ సంబరాయ్ ప్రాజెక్టులో విద్యార్థులకు ఎంత బాధ్యత ఉన్నదో అంతకన్నా ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులుగా మీకున్నది. దయచేసి నాకు పనికి పోవడానికి టైం లేదు, నాకు అన్నం వండడానికి టైం లేదు, నాకు పెళ్ళిళ్ళకు పోవడానికి టైం లేదు, లేకపోతే ఫంక్షన్లకు పోవడానికి టైం లేదు, నాకు ఆ ఫంక్షన్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఉందని మీ బాధ్యతను దయచేసి పిల్లల మీద నెట్టకండి, లేకపోతే దాన్ని మరవకండి. మీరిద్దరూ కలిసి, మీరు మీ బిడ్డ ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ మేము ఒక 3 ఇవ్వడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల లోపల ఒక గొప్ప నైపుణ్యం అనేది వస్తుంది. దానివల్ల భయం పోతుంది. అది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోవడం కావచ్చు, లేకపోతే మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి పోవడం కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ గారి దగ్గరికి పోవడం కావచ్చు. అది ఏమైనప్పటికీ కూడా తనకంటే పెద్దవాళ్ళైన వ్యక్తులతో కరచాలనం చేయడం కానీ, తమకంటే అధికారం ఎక్కువగా ఉండే వ్యక్తులతో స్వేచ్ఛగా మాట్లాడడం కానీ ఈ భయ నిర్మూలన కార్యక్రమంలో ఒక భాగమే. అంతేకాని వాళ్ళ ముందర అమ్మో బిడ్డ మనం అక్కడ పోయినప్పుడు వంగాలరా, లేకపోతే వెంటనే బాంచనాలరా, లేకపోతే కాళ్ళు మొక్కాలరా, లేకపోతే వాళ్ళ ముందర మీరు అవతలి వ్యక్తి మీద భయంతో డైరెక్ట్గా పిల్లల కళ్ళ ముందర మీరు అవతలి వ్యక్తి కాళ్ళ మీద పడి బాంచన కాళ్ళు మొక్తా నా కొడుకు వచ్చిందో, నా బిడ్డ వచ్చింది, ఆమెకి ఏదో ప్రాబ్లం ఉన్నది, ఆమెకి ఏదో ప్రాజెక్ట్ ఉన్నది, దయచేసి మాకు హెల్ప్ చేయండి అన్న మాటలు మాత్రం దయచేసి అనకండి. పిల్లలకు మీరు రోల్ మోడల్గా ఉండాలి, అంటే ఒక మార్గదర్శిగా ఉండాలి. అంటే మనం భయపడుతూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా భయపడతారు, మనం స్వేచ్ఛగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా స్వేచ్ఛగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒక సాహసం చేయడానికి పోతే పిల్లలు కూడా సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనకు తెలియకుండానే మన లోపల ఉండే భయాలను పిల్లల మీద రుద్దితే పిల్లలు కూడా భయస్థులుగా మారుతారు, జీవితంలో అటు కాకుండా ఇటు కాకుండా మారిపోతారు. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా చాలా ఇంపాక్ట్ కార్యక్రమాల్లో చెప్పిన, పిల్లల ముందర కొట్లాడుకోవడం కానీ అరుచుకోవడం కానీ అలాంటి పద్ధతులు చేయకండి. మన భాష మారాలి, మన వ్యవహార శైలి మారాలి. ఈ పవిత్ర మాసం సందర్భంగా నేను చెప్తున్నాను, పవిత్ర మాసం సందర్భంగా మనం అసలు లిక్కర్ అనేది మన దగ్గరకు కూడా రాని, పవిత్ర మాసంలోనే కాదు అసలు ఎప్పుడు కూడా ఈ సారాయి కానీ, లేకపోతే బీరు కానీ, లేకపోతే విస్కీ కానీ, రమ్ కానీ, బ్రాండీలు కానీ ఇవన్నీ ఏవి కూడా మన దరిదాపులకు కూడా రాకూడదు. ఏ జాతులైతే ఈ సారాలు మద్యపానంలో మునిగి తేలుతాయో అవి చివరి వరకు కూడా ఈ ప్రపంచం అంతరించేంత వరకు కూడా బానిసలుగానే మిగిలిపోతాయి. ఏ జాతులైతే బంగారు భవిష్యత్తును చూస్తున్నాయో, ఏ జాతులైతే బంగారు భవిష్యత్తును ముందరనే పసిగట్టి రాబోయే ఉపద్రవాలను, రాబోయే అవకాశాలను ముందరనే పసిగట్టి తమ భావితరాలను పుట్టక ముందే వారి కోసం ఒక గొప్ప భూమిక, ఒక గొప్ప వాతావరణం తయారు చేస్తారో ఆ జాతులు మాత్రమే బానిసత్వం నుండి తమకు తామే విముక్తి చెంది చాలా గొప్ప భవిష్యత్తు వైపు పోయే అవకాశం ఉంటుందనేది మనకు చరిత్ర నిరూపించింది. అందుకొరకు ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ భయ నిర్మూలన కార్యక్రమం చేపట్టండి గ్రామీణ ప్రాంతాల్లో. తర్వాత పిల్లల కోసం పిల్లలకు మేము ఈసారి చెప్పాము, స్వేరో సర్కిల్ ఒకటి పెట్టమని చెప్పాము. స్వేరో సర్కిల్ పెట్టి, స్వేరో సర్కిల్ కార్యక్రమం ద్వారా రూబిక్స్ క్యూబ్, చెస్, తర్వాత పబ్లిక్గా మాట్లాడడం, పబ్లిక్గా పాటలు పాడడం, చక్కగా డ్యాన్స్ వేయడం, వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలు వచ్చినప్పుడు తయారు చేయాలి. ఇందులో భాగంగానే మేము డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినై రిలేషన్స్ ద్వారా మేము తల్లిదండ్రులకు కూడా ఆటల పోటీలు పెట్టడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆటల పోటీల్లో దాదాపు 10,000 మంది తల్లిదండ్రులు మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే అందులో కొంతమంది ఔత్సాహికులైన తల్లిదండ్రులు మాకు మళ్ళీ ట్రైనింగ్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళకు గత నెలనే అద్భుతమైన ట్రైనింగ్ కూడా ఒక వారం రోజుల పాటు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రగ్బీ, రూబిక్స్ క్యూబ్, అబేకస్, చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ లాంటి గొప్ప గొప్ప గేమ్స్ వాళ్ళకు నేర్పించడం జరిగింది మిత్రులారా.
అవన్నీ నేర్చుకొని మీరు కూడా మీ పిల్లలతో ఆడాలి. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మీ పిల్లలకు నేర్పించాలి. అదేవిధంగా జుంబా, సల్సా, యోగా ఇవన్నీ కూడా మీరు ఫిట్గా ఉండాలి. ఎందుకంటే స్వేరోలో తల్లిదండ్రులుగా మీరు కనీసం అంటే 100 సంవత్సరాలు బతకాలని ఒక గొప్ప ప్రాజెక్టుతోని ఈరోజు మా విద్యార్థులు మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. మరి దానికి కూడా మీ సహకారం అనేది చాలా చాలా అవసరం. స్కూల్స్ మళ్ళీ మొదలైన తర్వాత మొదటి రోజే మీ పిల్లలను స్కూల్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మళ్ళీ ఏవో సాకులు చెప్పి సారు నాకు ఛార్జీకి దొరకలేదు, మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేకపోతే మాకు అమావాస్య పండుగ ఉన్నది, అవన్నీ చెప్పి మళ్ళీ వారం రోజుల పాటు వస్తే మళ్ళీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ సంవత్సరం డిగ్రీ కాలేజీలో 285 మంది పిల్లలు ఒక సంవత్సరాన్ని కోల్పోయారు, ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. వాళ్ళు చేసిన తప్పేమిటి? కనీసం అంటే యూనివర్సిటీస్ రూల్స్ ప్రకారం 75% అటెండెన్స్ ఉండాలి. కానీ ఈ 285 మందికి 75% కన్నా తక్కువ అటెండెన్స్ ఉన్నది. వీళ్ళు చెప్తున్న కారణాలు వేటికి కూడా ఒక రుజువు లేదు, ఒక పొంతన లేదు. అలాంటి పరిస్థితిలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ యూనివర్సిటీ కూడా ఈ పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకోదు. నిర్దాక్షిణ్యంగా యూనివర్సిటీలు వాళ్ళు రిజెక్ట్ చేసినాయి. ఆ పరిస్థితి మన బిడ్డలకు రాకూడదు. చిన్నగున్నప్పుడే ఈ పంక్చువాలిటీ, స్వేరో కమాండ్మెంట్స్లో 5వ కమాండ్మెంట్ ఏదైతే ఉందో ఆ పంక్చువాలిటీ మనం మన పిల్లలకు చిన్నగున్నప్పటి నుంచే నేర్పించాలి. ఇది దయచేసి దీని మీద ఒక గొప్ప దృష్టి ఇప్పటి నుంచే పిల్లలను బడికి మళ్ళీ మొదటి రోజు ఏ విధంగా పంపించాలన్న దాని మీద దృష్టి సారించండి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఈ మధ్య కాలంలో నేను మహేంద్ర హిల్స్ తర్వాత ఇంకా కొన్ని స్కూళ్ళకు పోయినప్పుడు చాలామంది తల్లిదండ్రులు మా ఉపాధ్యాయుల కన్నా ఎక్కువగా స్కూలు యొక్క సంక్షేమం మీద, స్కూలు యొక్క యోగక్షేమాల మీద, స్కూల్లో ఉండే సౌకర్యాల మీద చాలా చాలా గొప్పగా దృష్టి పెడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పనులు వదిలేసి, వాళ్ళ కుటుంబాలను వదిలేసి స్కూళ్ళల్లో చెట్లు అవన్నీ తీయడం దగ్గర నుంచి, గోడలు కట్టడం దగ్గర నుంచి, సున్నం వేయడం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా స్కూల్స్లో కూడా తల్లిదండ్రులు చేశారు. ఇది ప్రతి స్కూల్లో కూడా ఒక గొప్ప పవిత్ర కార్యక్రమంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏదో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు చేస్తారనేది కరెక్ట్ కాదు. ఈ మన పిల్లలు ఉంటున్నారు, మన ఇంట్లో మన పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్త చూసుకోమా? అందుకొరకే ఈ పిల్లలు మన ఇంట్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ ఉన్నా, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ ఉన్నా మనం తప్పనిసరిగా పిల్లలు చదువుతున్న స్కూల్కి వెళ్ళి వీళ్ళ యోగక్షేమాలు చూడడమే కాకుండా ఆ స్కూల్ యొక్క బాగోగులు, స్కూల్ ఏమైనా రిపేర్స్ ఉంటే అందరం కలిసికట్టుగా ఒకరోజు శ్రమదానం చేస్తే స్కూల్ బాగవుతుంది. ఎంతోమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరపున కూడా మీకు జై భీములు మరియు ధన్యవాదాలు. ఇటీవలి కాలంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీలో సీట్లు వచ్చినా కూడా పంపించడం లేదు. దీనికి వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటయ్యా అంటే, మా పిల్లలు అంత దూరం పోతే, ప్రత్యేకించి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంత దూరం పోయి చదువుకుంటుంటే మేము చూడడానికి పోలేము, వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు, అందుకొరకు మా పిల్లలకి ఏమైనా అవుతుందేమో అన్న తెలియని భయాలు పెట్టుకొని పిల్లల జీవితాన్ని చేతుల నాశనం చేస్తున్నారు. నిజంగా మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం వేలాది కిలోమీటర్లు, వందలాది కిలోమీటర్లు తల్లిదండ్రుల సహకారం లేకుండా కేవలం ఒక నమ్మకంతో మనం దూర ప్రాంతాలకు పోయినా చదువుకోవాలి, గొప్ప గొప్ప యూనివర్సిటీలైనా చదువుకోవాలి, అప్పుడే మన జీవితాలు బాగుపడతాయని వచ్చినందుకే ఈరోజు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్నాం మిత్రులారా. కానీ మాకు ఈ మధ్యకాలంలో వచ్చిన సమాచారం ఏమిటంటే, గొప్ప గొప్ప యూనివర్సిటీలో సీట్లు వచ్చినప్పటికీ కూడా పిల్లల తల్లిదండ్రులు మా బుజ్జిని కానీ మా బాబుని కానీ మేము పంపించము అని అంటున్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాళ్ళ జీవితాలను మీరు మీ చేజేదిలో నాశనం చేసుకుంటున్నారు. ఏ తల్లిదండ్రులైతే మా బిడ్డలు మా కళ్ళ ముందర లేకపోయినా మంచిదే, కానీ బాబాసాహెబ్ చూపించిన బాటలో నడిస్తే చాలు, బాబాసాహెబ్ చూపించిన బాటలో నడిచి వాళ్ళ గొప్ప జీవితాలను, గొప్ప పొజిషన్లకు పోయి మళ్ళీ ఆ వర్గాలను, వాళ్ళకి సంబంధించి ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చిండ్రో ఆ సామాజిక వర్గాలను మళ్ళీ బానిసత్వం నుంచి విముక్తి చేసే పని చేస్తే చాలు అనుకున్న తల్లిదండ్రుల పిల్లలు బాగా చదవగలుగుతున్నారు. ఈరోజు రేణుక అనే అమ్మాయి నల్గొండ జిల్లా, అంటే ఇప్పుడు సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో బాల్య వివాహాల బారిన పడే ప్రమాదం నుండి తప్పించుకొని మా ఆఫీస్కి వచ్చి అక్కడి నుండి సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఈరోజు ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఉండే బఠిండా, పంజాబ్లోని బఠిండాలో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తున్నది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు లేని భయం మరి మీకెందుకు? గొప్ప గొప్ప యూనివర్సిటీలు, అశోక యూనివర్సిటీ, తర్వాత క్రేయా యూనివర్సిటీ, ఇంకెన్నో యూనివర్సిటీలు మీ పిల్లలకు మేమే దగ్గరుండి చదివిస్తాం, అజిం ప్రేమ్ యూనివర్సిటీ మేమే దగ్గరుండి చదివిస్తాం, మీరు చేతుల నుంచి ఒక పైసా కట్టాల్సిన పని లేదన్నప్పటికీ కూడా మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ప్రత్యేకించి అమ్మాయిలను మా కళ్ళ ముందరనే ఉండాలి మా బుజ్జి అంటున్నారు. ఇది నిజంగా మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి ఆ పిల్లల జీవితాలు నాశనం చేయకండి.
వాళ్ళు గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోవాలి, రేపొద్దున విదేశాలకు పోయే అవకాశం ఉంటుంది. 1914వ సంవత్సరంలో 15వ సంవత్సరంలో బాబాసాహెబ్ ఒకవేళ కొలంబియా యూనివర్సిటీకి పోకపోయి ఉంటే బరోడా మహారాజ్ సహకారంతో ఈరోజు మన జీవితాలు ఏమై ఉండేవి. బాబాసాహెబ్ ఏ బాటలో అయితే పోయిండో 1921వ సంవత్సరంలో బాబాసాహెబ్ ఒకవేళ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోకపోయి ఉంటే వేలాది కిలోమీటర్లు నౌకల్లో ప్రయాణం చేసి పోకపోయి ఉంటే ఈరోజు మన జీవితాలు ఏమై ఉండేవి. మరి అలాంటి మార్గంలో నీ బిడ్డలు పోవాలని మనకు లేదా? దయచేసి మీరు ఆలోచించండి. చాలామంది అమ్మాయిలు మా దగ్గరికి ఫోన్ల ద్వారా చెప్తున్నారు, వస్తున్నారు, ఏడుస్తున్నారు. మా మమ్మీ డాడీ మమ్మల్ని నమ్మడం లేదు, మేము డబ్బులు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రభుత్వమే ఇస్తుంది, సొసైటీ పెట్టుకుంటుంది అన్నా కూడా మా మమ్మీ డాడీ మమ్మల్ని వదలలేదు. ఎందుకు మీకు అంత ఆందోళన నాకు అర్థం కాదు, నిజంగా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కొన్ని చోట్లయితే తల్లిదండ్రులు కాలేజీ నుంచి అమ్మాయిని తీసుకుపోయి పెళ్ళి చేసి 1 సంవత్సరం ఆ అమ్మాయి జీవితం స్కూల్కు దూరంగా నాశనం చేయడం జరిగింది. మరి పొద్దున ఆ అమ్మాయికి ఎన్నో కళలు ఉంటాయి, ఆ కళలన్నీ కూడా ఏమవ్వాలి? ఒకసారి దీని గురించి కూడా మీరు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకొరకే మా స్కూళ్ళల్లో ఇప్పుడు ముఖ్యంగా డిగ్రీ కాలేజీల్లో అమ్మాయిలు అందరూ కలిసి ఒక కలెక్టివ్గా ఒక ప్రతిజ్ఞ చేసినారు, అమ్మాయిలు అబ్బాయిలు, మేము స్వతంత్రంగా మా కాళ్ళ మీద మేము నిలబడేదాకా పెళ్ళి గురించి ఆలోచించము అని చెప్పి ప్రతిజ్ఞ చేసినారు. ఆ ప్రతిజ్ఞ మీరు ఇళ్లలోకి వచ్చినప్పుడు కూడా మీ పిల్లలతో చేయించుకోవాలి, ఇళ్లల్లో మీ పిల్లలతో చేయించుకోవాలి. అదేవిధంగా మీ ఇళ్లల్లో మీ గోడల మీద అత్యంత అద్భుతమైన ప్రతిభా పాఠవాలు చూపించిన అందరు వ్యక్తులు, మన జీవితాలు మార్చేసిన మహనీయులందరి బొమ్మలు కూడా పెట్టి, బిడ్డ మనం ఈ మహనీయుల్లాగా కావాలి, ఈ వ్యక్తుల్లాగా కావాలి, మన జీవితాలు ఈ విధంగానే మారుతాయి అని ప్రతిరోజు కూడా బాల్యం నుండే మీరు నూరిపోయాలి. అది డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు కావచ్చు, పీజీ అమ్మాయిలు. పెళ్ళికి మాత్రం తొందరపడకండి, పెళ్ళి అవసరమైనప్పుడు వాళ్ళే చేసుకుంటారు అంతే తప్ప పెళ్లి చేసుకో, పక్కింటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అందుకొరకు నువ్వు చదువైనా బంద్ చేసి పెళ్లి చేసుకో, ఆ ఇంట్లో చాలామంది బీమార్తో ఉన్నారు, వాళ్ళు పోకముందే నువ్వు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు నేను ఒక పెళ్లి కూతురులాగా నువ్వు పెళ్లి కొడుకులాగా చూడాలనుకుంటారన్న ఒక మూర్ఖపు సాంప్రదాయాలకు మేము నిజంగా రాత్రింబవళ్ళు మా కుటుంబాన్ని వదిలేసి కష్టపడుతున్నాం ఈ పిల్లల కోసం. అందరూ కాదు, కొంతమంది తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లజ్జగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, లేకపోతే పిల్లలను మేము హైదరాబాద్లో పెట్టుకుంటాం, లేకపోతే మా జిల్లాలో పెట్టుకుంటాం, అంతే తప్ప దూర ప్రాంతాలు పోనేమంటున్నారు. ఇది వాళ్ళ పట్ల మనం చేస్తున్న గొప్ప 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 దాష్టికం. అందుకొరకు ఈ పరిస్థితి దయచేసి రానివ్వకండి, పిల్లలకు స్వేచ్ఛనివ్వండి. ఈ మన జీవితాలు దగ్గరకు వచ్చేసినాయి, కానీ ఈ గొప్ప బంగారు భవిష్యత్తు ఈ పిల్లల చేతిలో ఉంది, దాన్ని మాత్రం మీ చేతిలో నాశనం చేయకండి. నేను ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడింటే మీరు మరోలా అనుకోకండి, కానీ ఇది వాస్తవం. దీని గురించి చాలా సీరియస్గా ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి అక్క అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భయాన్ని నిర్మూలిద్దాం. నా పేరు మోత్కూరి యాదయ్య, మా పాప వచ్చేసి నర్సింగ్ స్కూల్లో చదువుతుంది. నేను తెలుగులో బాగా మాట్లాడగలను, కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలన్నప్పుడు భయపడేది. ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వాళ్ళని చూసి కూడా భయం వేసేది. అయితే నేను ఈ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల ఏర్పాటు చేసినటువంటి అమ్మా నాన్న హల్చల్ కార్యక్రమంలో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నా భాషలో, నాకు వచ్చిన భాషలో నా భావాన్ని వ్యక్తీకరిస్తున్నానా లేదా అనేది తెలుసుకోగలిగిన. దీంతో నేను నాలో ఉన్న ఒక భయాన్ని పోగొట్టుకోగలిగిన. అయితే మా పాపను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కానీ, హాస్టల్ దగ్గర వదిలిపెట్టేటప్పుడు కానీ ఒక భయం అనేది ఉంటుండేది. ఈ అమ్మా నాన్న హల్చల్లో నేను నేర్చుకున్నది భయానికి కారణం ఏమిటి, భయానికంటే ముందు ఎందుకు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే నాకు తెలిసింది ఏమిటంటే, అక్కడ ఏది లేకపోయినప్పటికైనా మనం ఒక ఆందోళనకు గురవుతున్నాము. కాబట్టి మా పాపను ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తూ, రోడ్డుకు ఎడమవైపే నడవాలి, రోడ్డు క్రాసింగ్ ఉన్న వైపే దాటాలి, ఇట్లాంటి జాగ్రత్తలు చెప్తూ నా బిడ్డను చైతన్యం తీసుకొచ్చిన. ఇప్పుడు నా బిడ్డను హాస్టల్ నుంచి ఇంటికి రావాలన్నా, ఇంటి నుంచి హాస్టల్ పంపించాలన్నా ఒంటరిగా తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం అమ్మా నాన్న హల్చల్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. మీరు నాలాగే, మా పాపలాగే మీరు భయాన్ని విడనాడండి, భయాన్ని నిర్మూలిద్దాం. జై భీమ్. నా పేరు చింత వెంకటమ్మ. నేను ఇంతకు ముందు మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ లేకపోతే, అమ్మ తోడు లేకపోతే బయటికి వెళ్ళేదాన్ని గాను, అత్తగారింట్లో ఉంటే అత్తమ్మ తోడు లేకపోతే బయటికి వెళ్ళేదాన్ని గాను. ఇప్పుడు మా అమ్మాయి నల్లకంచి హాస్టల్లో చదువుతున్నందుకు, మాకు పేరెంట్స్ అల్చల్ పెడుతున్నందుకు, అల్చల్లో ఆటలు కబడ్డీ,
వాలీబాల్, ఖోఖో, లేడీస్ ఆడడం అనేది చాలా మంచి విషయం. నేను ఇట్లా కబడ్డీ ఆడుతున్నాను. నాకు ఇంట్లో అసలు బయటికి వెళ్ళేదాన్నే గాను నేను కబడ్డీ ఆడుతున్నా అంటే చాలా గ్రేట్ నాకే. భయం పోగొట్టాలంటే మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లేకపోతే ఈ అల్చల్ లేకపోవు. నాకు ఈ భయం ఎప్పుడు అట్లనే ఉండేది. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినందుకే ఈ భయం పోయింది, నేను ఆటలు ఆడగలిగిన. ఇప్పుడు మనకి ప్రతిదీ ముందు వెళ్ళాలంటే మనకు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి, మనకు బయట వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. ముందు వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వేడికి అని అడుగుతారు. సో నాకు అట్లా కాదు, నన్ను బయటికి వెళ్ళదీసే వాళ్ళు మా వాళ్ళు ఉండరు. బయటికి వెళ్తున్నప్పుడైనా కానీ నాతో పాటు ఇంత సెరోస్ కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ నన్ను ఎంకరేజ్ చేస్తుండ్రు. ఇదంతా మనకు ధైర్యం ఇచ్చింది మన ప్రవీణ్ కుమార్ సార్. మీరు ఇట్లా మీ పిల్లలు హాస్టల్ లేరు, మీరు ఇట్లా బయటికి రాగలుగుతారు, మీరు అల్చల్ చేయగలుగుతారు. మాతో పాటు భయాన్ని నిర్మూలిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు వినేకల, స్పెషల్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అల్యూమినీ రిలేషన్స్. 13వ ఇంపాక్ట్ సందర్భంగా ఈ పవిత్ర మాసంలో మనమందరం కలిసికట్టుగా భయాన్ని నిర్మూలిద్దాం. 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 భయాన్ని నిర్మూలిద్దాం.